వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో యోధన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ భయ్యా. ఇప్పుడు రాత్రి 11 అవుతుందండి, టైం లేదు మాకు. పొద్దున్న నుంచి ఇద్దరము వర్క్లోకి పోయి వచ్చినాం కాబట్టి. సో ఎట్లుంది, హౌ వాస్ యువర్ డే? ఓకే, గుడ్డా, నార్మల్ ఆఫీస్. అయితే మనల్ని అందరూ అడుగుతున్నారు, ఆ కేసు ఉంది కదా మొన్న September 9th వచ్చింది కదా, సుజీప్ రాయ్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో నువ్వు దాని గురించి కొంచెం డీటెయిల్గా మన వాళ్ళకి చెప్తే, అసలు ఏంటిది ఆ కేసు, ఏంటిది, దానికి రిజర్వేషన్కి ఏదో రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్ కొన్ని వినబడుతున్నాయి కదా, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ? కొన్ని యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టిరు. ఓకే, లైక్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ పోస్ట్. అసలు ఆ కేసు ఏంటిది? ఆ కేసు ఏంటి, దేని గురించి? ఆ కేసు ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, కానీ జస్ట్ నేను చెప్తా. లైక్ సమ్ రిజర్వ్డ్ క్యాండిడేట్ ఈస్ దేర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జామ్కి జనరల్ ఏజ్ లిమిట్ 27 అనుకుందాం. ఓకే, ఆ పర్టికులర్ పర్సన్ ఏజ్ 28 అనుకుందాం, ఓబీసీ అతను. ఓకే, ఆయన ఎగ్జామ్కి ఎందుకు అప్లై చేయగలిగిండు? బికాజ్ హీ హ్యాస్ ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ వల్లనే. కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఆయనకి పెట్టిన ఎగ్జామ్లో ర్యాంక్ 1 వచ్చింది అనుకుందాం. ఓకే, ఓకే, అండ్ లెటస్ అజ్యూమ్ ఆ రిక్రూట్మెంట్లో ఓబీసీలో సీటే లేదు. ఓకే, ఆయనకు రాదు. మరి రాదు. ఎందుకంటే అది వన్ వే ఆఫ్. ఎందుకంటే ఆ జనరల్ ఏ పోస్ట్కైనా నువ్వు రిక్రూట్ అవ్వాలంటే దాని కండిషన్స్ను ఫుల్ఫిల్ చేయాలి. కరెక్ట్, సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఇప్పుడు నువ్వు జనరల్లో సీటు కొట్టాలంటే జనరల్లో నీకు చాలా కండిషన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద కండిషన్స్ ఇది ఏజ్ ఆల్సో. ఏజ్. నువ్వు ఆ ఏజ్ కండిషన్ ఫుల్ఫిల్ చేయకుండా నువ్వు ఎట్లా రిక్రూట్ అవుతావు? కాలేదు. సో దట్ ఈస్ ద హోల్ కేస్. ఇట్స్ నాట్ లైక్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ పోస్ట్. ఇట్ ఈస్ ఓన్లీ దట్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అవైల్డ్ ద బెనిఫిట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. However their merit might be in the exam. Correct. However high their merit might be, they are only eligible for their reserved post only. Correct. అది అంటే ఇప్పుడు మన DGPSC భాషలు చెప్పాలంటే మనకి ఇప్పుడు 46 ఉంది. 46 years జనరల్ కేటగిరీకి ఉంది. లెటెస్ట్ టేక్ ఎవడైనా 48 years ఓబీసీ క్యాండిడేట్, వాడు 48 years ఓబీసీ క్యాండిడేట్కి వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ ఓబీసీలో వాడికి ఫస్ట్ డీసీ లేకపోతే వాడికి రాదు. సింపుల్, అంతే కదా చెప్పింది. అయితే ఇక్కడ ఇన్వాల్వ్ అయిన కేసెస్ ఏంటంటే, ఇక్కడ నేను చదివింది ఏంటంటే, ఫస్ట్ త్రిపుర హైకోర్టు వీళ్ళకి ఫేవరబుల్గా ఇచ్చింది. ఎట్లా ఫేవరబుల్గా ఇచ్చిందంటే, వీళ్ళు ఏం చేశారంటే, ఓబీసీ వాళ్ళు ఇప్పుడు జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 70 ఉందనుకో, ఈ ఓబీసీల వాళ్ళకి 72 వచ్చినాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి పోయారు, మాకు 72 వచ్చినాయి చూడు, మేము జనరల్ కట్ ఆఫ్ 70 ఉంది, మమ్మల్ని మీరు కన్సిడర్ చేయండి అని హైకోర్టుకి పోయినా. హైకోర్టు ఏమన్నదంటే ఓకే, వెరీ గుడ్ అని చెప్పి సపోర్ట్ చేసింది. ఎట్లా సపోర్ట్ చేసిందంటే 2010 ఒక జితేంద్ర కుమార్ వర్సెస్ సమ్ కేసు ఉంది, దాన్ని కన్సెషన్ చేసుకొని హైకోర్టు ఏమన్నదంటే ఓకే మీరు కరెక్టే, మీకు 72 వచ్చినాయి, జనరల్ కట్ ఆఫ్ 70, వెరీ గుడ్ అని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా, అరే మీరు ఎంతసేపు హైకోర్టు మీరు జితేంద్ర కుమార్ కేసు చూసి మీరు సంతోషపడుతున్నారు, ఆ కండిషన్స్ వేరు ఈ కండిషన్స్ వేరు అని కొట్టిపడేసింది. కరెక్ట్. జనరల్ సీట్ కొట్టాలంటే అన్ని క్రైటీరియా ఫుల్ఫిల్. అది జియో 29లో ఇది కూడా ఒక ప్రాబ్లం భయ్య. ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లో అయినా మెరిట్ని రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు మొన్న గ్రూప్ 1లో లెటస్ అజ్యూమ్ 100 వేకెన్సీస్ ఉన్నాయి, 50 జనరల్, లెస్ట్ 30 ఓబీసీ, 10 SC 10 ST అనుకుందాం. ఇప్పుడు ప్రిలిమ్స్ రాస్తారు, నీకు ఏదో ఒక మోటివేషన్ ఉండాలిగా ఎగ్జామ్ రాయడానికి. 50 అంటే ఇంటూ 10 తీసుకుంటే టాప్ 500 పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జనరల్. ఆ 500 వాళ్ళే జనరల్ వేకెన్సీస్కి పోటీ పడాలి. అర్థమైందా? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ టీనా డాబీస్ కేస్. అర్థమైందా? ఆల్దో షీ క్వాలిఫైడ్ ప్రిలిమ్స్, she qualified prelims in SC category. That's why although she cleared mains with all India rank 1, she was given an SC post. నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది జియో 29 విషయంలో అంటే, నాకు కూడా ఇది కోర్టు ప్రొసీడింగ్స్ జియో 29 జరిగేటప్పుడు తెలిసింది. వాళ్ళు కౌంటర్ అఫిడవిట్లో ఇచ్చిర్రు, లైక్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ రైటింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ యాజ్ వెల్ యాజ్ రిజర్వ్ పోస్ట్. కరెక్ట్. అది రాంగ్, అది అంతే కదా, డెఫినెట్గా అది తప్పు. సో అదండి ఈ కేసు మేము సింప్లిఫై చేసి చెప్పినాము. సింపుల్గా ఏంటంటే వన్ వర్డ్లో చెప్పాలంటే, నీకు ఏజ్ రిలాక్సేషన్ అనే పాయింట్ మీద నువ్వు ఎగ్జామ్ రాస్తే
దానికి తగ్గట్టుగా పోస్టులకే నువ్వు ఎలిజిబుల్. మళ్ళీ నువ్వు ఏజ్ రిలాక్సేషన్ తీసుకొని మెరిట్ కంటే ఎక్కువ కొట్టినా అని పోతే సుప్రీంకోర్టు కొట్టేసింది. సింపుల్గా ఇది 2 ముక్కల్లో చెప్తున్నాం. ఇది పాయింట్ నెంబర్ 1. చలో పాయింట్ నెంబర్ 2 ఏంటిదంటే మనకి ఇప్పుడు మరి రీమైన్స్ సంగతి ఏంటిది. ఇప్పుడు నేనైతే చాలాసార్లు అన్నా రీమైన్స్ అవుతుంది అని చెప్తున్నా. మనకి ఇప్పుడు మన పోరాళ్ళకి రీమైన్స్ స్టార్ట్ చేయాలా ఆగాల, నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇందులో చాలా కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు భయ్య. ఏంది, జాబ్ ఉన్నాడు, జాబ్ లేనోడు ఉన్నాడు, చిన్న జాబ్ ఉన్నాడు, అఫోర్డ్ చేసే పరిస్థితులు ఉన్నాడు, అసలే అఫోర్డ్ చేయలేని పరిస్థితులు రోడ్డు మీద పడేరా అందరు ఉన్నారు. కాబట్టి ఎవడెవడైతే అఫోర్డ్ చేయగలుగుతారో, ఇది మనకు టీట్ అని ఫస్ట్ సంవత్సరం అందులో కూడా చెప్పినాం. ఏది ఇది అంత ఈజీ కాదు, గుండెని రాయి చేసుకొని దిగాలి ఇళ్ళకని. సో దట్ ఇప్పుడు నాకు తెలిసి ఇంకా 2 ఏళ్ళు ఈజీగా పడుతుంది అనిపిస్తుంది. అదేలే కానీ సో ఎవరికైతే ఏ జాబ్ లేదో దే వాంట్ టు ప్రొసీడ్ విత్ ఇట్, దే క్యాన్ ప్రొసీడ్. అంటే ఇప్పుడు మనం వాళ్ళకి ఇప్పుడు రీమైన్స్ స్టార్ట్ చేయాలనొచ్చా స్టార్ట్ చేయొద్దనొచ్చా? నేను ఒక పోల్ పెట్టినా కదా, ఆ పోల్లో చాలామంది నేను అడిగిన, నువ్వు రీమైన్స్కి స్టార్ట్ చేస్తావా అంటే 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ దట్ నేను టీజీపీఎస్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చినాక నేను స్టార్ట్ చేస్తా అన్న ఒక పాయింట్ మెన్షన్ చేశారు. సో ఎవ్రీవన్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్, లైక్ ఏదేదైతే స్టాటిక్ పోర్షన్ ఉందో, ఓకే, ఏవేవైతే వాళ్ళ వీక్ ఏరియాస్ ఉన్నాయో, ఇప్పుడు డైనమిక్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి, లైక్ ఎస్ఎన్టీ, ఎకానమీ, ఓకే, ఇవన్నీ అవుట్ రేట్ లాస్ట్ జరిగిన 3-4 monthsలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏవేవైతే స్టాటిక్ పార్ట్ ఉందో, మన హిస్టరీ కానీ పాలిటీ కానీ యూనో తెలంగాణ మూమెంట్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటే బెటర్. ఈ టైంలో చేసేస్తే పని అయిపోతుంది. లాస్ట్ మూమెంట్లో డైనమిక్ పోర్షన్ చదివేసి. సార్ నేను ఏమంటా అంటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి వీ షుడ్ బి, అంటే యాజ్ ఎ గ్రూప్ 1 ఆస్పిరెంట్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. ఇప్పుడు సిచ్యువేషన్ క్లియర్గా తెలుస్తుందండి. మీరు మాట్లాడితే డీబీ బెంచ్కి పోతారు, టీజీపీఎస్లు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, కానీ మనము వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ టేక్ ద రైట్ డెసిషన్. ఇప్పుడు మనకు ఒక కథ ఉంది, సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపలు ఉంటాయి. సుమతి ఏంటంటే టూ ఇంటెలిజెంట్ ఉంటుంది, అది ముందే ప్రిడిక్ట్ చేస్తుంది. కాలమతి ఏంటంటే అప్పుడు యుద్ధం టైం వచ్చినప్పుడు. మందమతి ఏంటంటే అసలు చేయదు అది. సో మనము ఇప్పుడు సుమతి లాగా బిహేవ్ చేసి ఫస్టే యూ షుడ్ బి ఏబుల్ టు సీ ద ఫ్యూచర్ అండ్ టేక్ ద ప్రికాషన్. లేకపోతే ఏమవుతుందంటే యోధన్ ప్రాబ్లం ఏంటిదంటే, ఇప్పుడు నువ్వు ప్రిపేర్ కాలే అనుకో, మళ్ళీ మనమే పోతాం. ఇప్పుడు పుసుక్కన డీబీ కొట్టేసింది, 3 monthsలో ఎగ్జామ్ పెడతామంటే మళ్ళీ మనమే పోయి టీజీపీఎస్సీకి లెటర్ ఇచ్చి, సార్ 3 months ఉంది సార్ మాకు ఎట్లయితుంది సార్ అని మళ్ళీ మనమే ఇచ్చేస్తాం. అది రాంగ్ కదా. ఇప్పుడు నీకు ఎగ్జామ్ పెడతారు అని తెలిసినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మనం ఎంతసేపు టీజీపీఎస్సీని తిట్టుడు కాదు, టీజీపీఎస్సీ కూడా రేపు టక్కుమని జనవరిలో ఎగ్జాము అంటే చలో పెడతావా, పెట్టు, ఎగ్జామ్ పెట్టు అన్నట్టు ఉండాలి తప్ప మళ్ళీ పోయి ఆయనకు వేదపత్రం సమర్పించి మాకు 3 నెలలు చెప్పారు, మాకు మాకు సర్దుకునేసరికి అట్లా అనొద్దు అబ్బా. అది నేను అంటున్నా. సో అందుకోసము ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా. ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, చెప్పు. కంఫర్టబుల్ అయితే చెప్పు. అదే కంఫర్టబుల్ ఉందా? ఇప్పుడు పొద్దున ఏదో వీడియో చేసినట్టు ఎవరో మీద మాట్లాడలేదు ఆయన పెద్ద అందరూ తెలుసు. కింద కామెంట్ రాశారు కదా, రాయలే, కింద కామెంట్లు చూస్తే తెలుస్తుంది. ఆయననే కదా మనకు ఉన్న మీద ఎవరు ఆయననే. కాబట్టి ఆయన నిన్న మాట్లాడండి మధ్యాహ్నం, మొన్ననే అడిగిన సార్. అయితే నేను కూడా ఆయన పేరు కొట్టి చూసిన, లేటెస్ట్గా దేని గురించి మాట్లాడిండు దూరా అని. వైర్లో కేబుల్ వైర్లు కట్ అయినాయట. ఎవరిని అమ్మ కేబుల్ వైర్ల గురించి మాట్లాడే టైం ఉంది. ఆ ట్రంప్ టారిఫ్ల మీద 30 వీడియోలు ఉన్నాయి. అదే 30 ఉంటాయి. ట్రంప్ అదే కదా. ఎంత లౌక్యం భయ్యా, అంటే లౌక్యం ఎక్కడ ఉండాలి, పనికొచ్చే కాడు ఉండాలి. మనము ఆయన ఏమో అంటాడు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు సార్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎథిక్స్ అన్నాడు. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఆయన కోసమే యూట్యూబ్లో ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నా. 5 years నుంచి ప్రీమియం మెంబర్షిప్ ఆ సార్ కోసమే తీసుకున్నా. పొద్దున్న లేస్తే నేను మా ఇంట్లోతో స్పెండ్ చేసిన టైం కంటే ఆ సార్ వీడియో చూడడానికి ఎక్కువ నేను టైం స్పెండ్ చేసిన. నేను ఆ విషయం కూడా చెప్పిన సార్కి ఇంతకుముందు మాట్లాడినప్పుడు. బట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ సచ్ పీపుల్. వెరీ హారిబుల్ అసలు. బాధ అనిపిస్తుంది ఏంటంటే సార్ అట్లా, అంటే ఆయనకి తెలిసి కూడా మాట్లాడకపోవడం అనేది. ఆయన అంటే ఒక పాయింట్తో మన నోరు మోయించేస్తుండే, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పాయింట్ అని చూసినావా. అండ్ ఇంకోటి నేను నీకు అంటే డైరెక్ట్ ఐ విల్ టేక్ నేమ్స్, ఐ డోంట్ కేర్ ఎనీ హౌ.
ఇప్పుడు Geo29 ప్రొటెస్ట్ అయినప్పుడు ఆ బండి సంజయ్ వచ్చిండు వాటెవర్, అప్పుడు ఈయన విష్ణు ఐఏఎస్ అయిన వచ్చిండు. చూసిన ప్రొటెస్ట్లు ఉండే మా సూపర్ మంచి అంటే ఎక్కువ వాళ్ళు రాలే, ఈయన వచ్చిండు సూపర్ అనుకున్నా. అరే మంచి వచ్చి సపోర్ట్ చేస్తుండు స్టూడెంట్స్. కానీ కట్ చేస్తే ర్యాంకులు రాగానే మొత్తం ఉన్న శాల్వాలన్నీ కప్పుతారు. ఫస్ట్ ఆయనే చేసిండు, ఆయనే దీని మీద గట్టిగా మాట్లాడింది ఆయనే. విష్ణు ఐఏఎస్ దేని మీద? అదే ఫస్ట్ ప్రొటెస్ట్కి స్టూడెంట్స్కి సపోర్ట్ చేసింది ఆయనే. సరే భయ్ మరి నువ్వు శాల్వాలు ఎందుకు కప్పినావు? అది తర్వాత కేసు, తర్వాత జరిగింది. అదే ఆశ్చర్యం. అంటే అది 180 డిగ్రీ ఫేస్ షిఫ్ట్. అంటే గాలి ఎప్పుడు ఎట్టుపోతే అట్టేనా? కన్విక్షన్ ఉండదా మనిషి? అది వాళ్ళకే తెలియదు మరి. అది if you feel something is wrong, it has to stay wrong. నేను ఈ మార్నింగ్ అందుకోసం మెన్షన్ చేసిన కదా, ఇన్స్టిట్యూషన్ హెడ్స్ అందరు ఎందుకు మాట్లాడతలేరు అని మెన్షన్ చేసిన కదా. అది ఒక చేసినావా? ఈరోజు మార్నింగ్ చేసిన కదా వీడియో. ఇన్స్టిట్యూషన్ హెడ్స్. సో అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అదే చెప్పాలా ఇప్పుడు వాళ్ళు మేబీ విష్ణు ఐఏఎస్ సార్ వాళ్ళు చూస్తే అది ఒక ఇన్స్టిట్యూట్ అని కాదు భయ్, ఐ కెన్ నేమ్ 10 such institutes. అదే అన్ని ఇన్స్టిట్యూషన్స్. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలలత మేడం, ఆమె అన్ని విషయాలు అనలైజ్ చేస్తుంది భయ్య. ఈ విషయంలో మేడం చెప్పింది, లిజన్ టు మీ, అన్ని విషయాలు అనలైజ్ చేస్తుంది. ఆమెకి ఎంతసేపు పడుతుంది భయ్య Geo29 నేను ఒక బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి? 5 నిమిషాలు, 5 నిమిషాలు. ఆ ప్రొటెస్ట్ అంతా ఈ సచ్చి చేయడానికి ఒక వీడియో వేసింది ఆ ఎగ్జామ్ ముందు. ఇది పిల్లలు మాట్లాడే దాంట్లో న్యాయం ఉందని. అంటే ఇప్పుడు నిన్న కూడా వేసింది, మొన్న అది ఏం చేసింది? నిన్న ఏం చేసింది? తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 ఎగ్జామ్ కొట్టేసింది అని. అంతే. అంటే యూపీఎస్సీతో చేయించాలని. ఇప్పుడు తెలుసా? అదే నీ చుట్టూ 1000 మంది ఉన్నారు అశోక్ నగర్లో, వాళ్ళకి ఎప్పుడు తెలుసు? చిన్నప్పుడు తెలుసు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఇట్లాంటి వాళ్ళు చెప్తే ఇప్పుడు నువ్వు నేను చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ బలం ఉంటుంది. అదే అన్న ఈరోజు వీడియోలో అదే చెప్పిన. ఇప్పుడు నువ్వు నేను చేస్తే 2000 వ్యూస్ పోతాయి. ఇప్పుడు ఆ మేడం చేసింది అనుకో 2 లక్షల వ్యూస్ పోతాయి. మరి ఇంపాక్ట్ ఎక్కువ ఎవరిది ఉంటుంది? వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు చేయాలా? వాళ్ళు చేయకుండా వాళ్ళు మేము ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాక్డ్ బై అ రీజనింగ్ భయ్య. ఇప్పుడు నాకు ఆ టైంలో ఎవడన్నా వచ్చి అరే Geo29 ఇందుకు కరెక్ట్ అని నేను కన్విన్స్ అయ్యేటట్టు చెప్తే ఓకే రాబాయ్ నువ్వు కరెక్ట్ అని నేను ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ విత్ మై ప్రిపరేషన్. కరెక్ట్. వాళ్ళ లాజిక్ ఏం తెలుసా? గవర్నమెంట్ పెడుతుంది, అదే మీరు స్టూడెంట్, అదే వాళ్ళు రిక్రూటింగ్ బాడీ, వాళ్ళు పెట్టాలి, నువ్వు రాయాలి. ఇంతకంటే ఎక్కువ లాజిక్ ఎవరు ఇవ్వాలి? యాజ్ ఎ స్టూడెంట్ యువర్ జాబ్ ఈజ్ టు ప్రిపేర్ అండ్ రైట్. హౌ మెనీ ఎవర్ టైమ్స్ దే పుట్ ఇట్, నథింగ్ మోర్ నథింగ్ లెస్. అదే ఓకే, దిస్ ఈజ్ ద రీజనింగ్ బిగ్ పీపుల్ హ్యావ్ గివెన్. అంతే. అండ్ వన్ మోర్ రీజనింగ్ ఈజ్ పీపుల్ హూ ఆర్ ప్రొటెస్టింగ్ they have no business with group 1. It is politically motivated, motivated, emotivated. Are where is the reasoning that Geo29 is right? Correct. అంటే తిరిగి మనం అక్కడికే వచ్చినాం. అల్టిమేట్లీ టైం ఏముంది వేస్ట్ అయింది. జనార్దన్ రెడ్డి సార్ ఉండే, ఆయన టెన్యూర్ అయింది, ఆయన వెళ్ళిపోయాడు. మహేందర్ రెడ్డి సార్ వచ్చిండు, ఆయన టెన్యూర్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. బూరా వెంకటేశ్వర సార్ వచ్చిండు, ఈయన పోతాడు. ఇంకో ఆయన వస్తాడు. మనం మాత్రం ఇన్నే ఉంటాం, వీడియోలు చేస్తాం అశోక్ నగర్లో. అదే. సో ఇప్పుడు మనం అదే ఈ పాయింట్ ద్వారా మనం పేర్లు తీసినాం పెద్ద వాళ్ళవి, కానీ అదే వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ హెడ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి అదే అర్థం కావాలి. అంటే మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయట్లేదు, కానీ మీరు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మేడం కానీ కాదు, బట్ సి వెన్ ఏ స్టూడెంట్ ఈజ్ సేయింగ్ సంథింగ్, అది కూడా ఏ స్టూడెంట్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాడు, వాడు చెప్తుంటే అంతో ఇంతో రీజనింగ్ తో ప్రిపేర్ అయ్యి ఎఫెక్ట్ అయినవాడు. మనం ఎఫెక్ట్ అయినాం, ఘోరంగా ఎఫెక్ట్ అయినాం. కాబట్టి అది వాడు ఎప్పుడు మాట్లాడిండు మనకి కాలంగా అదే టైం టైం పోయింది, పైసలు పోయింది, తిట్లు తిన్నాం అన్నీ అయినాక ఇక ఇప్పుడు కూడా మాట్లాడొద్దు అంటే ఇక మరి మనం చదువుకి మీనింగ్ లేదు కదా. ఇప్పుడు ఈ రోజుకి కూడా మనం మాట్లాడొద్దు అంటే మనం చదువుకి మీనింగే లేనట్టు. అంతే. మరి బుక్స్లో ఉన్నది ఒకటి, బయట ఉన్నది ఒకటి అయితే ఇంకేముంది వేస్ట్ కదా. నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు? చదువుకోకు. ఆ గవర్నెన్స్లో ఎంత బ్యూటిఫుల్ వర్డ్ సబ్జెక్ట్. అదే అంటే అది ఒక్కటి కూడా మనము పాటిస్తలేము, పాటించొద్దు. అదే దట్స్ వాట్ దిస్ పీపుల్ ఆర్ సేయింగ్. ఇప్పుడు ఈ వీడియో చేసినాక రేపు మన కాల్స్ వస్తాయేమో, అరే అయితే ఏందిరా నువ్వు ఛానల్ ఏంది నువ్వేందని. సో అదొక పాయింట్. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ ఉంది కదా, రీప్రిలిమ్స్ 4.0. అయితే రీప్రిలిమ్స్ 4.0 అనేది సుప్రీంకోర్టులో కేసు లిస్ట్ అయిందని మనం మాట్లాడినాం.
లిస్ట్ ఇంకా హియరింగ్కి రాలేదు, బట్ ద కేస్ ఓన్లీ మెరిట్స్ ఏం మాట్లాడారు. టెల్ మీ వన్ రీజన్ వై దేర్ షుడ్ బి రీప్రిలిమ్స్. ఒక్క రీజన్ ఎందుకు అంటే సింపుల్ అబ్బా, ఇప్పుడు నీకు జియో 29 కొట్టిపడేసి అనుకో, ఓకే నేను జియో 29 కొట్టిపడేస్తే జియో 29 బేస్ చేసుకొని నోటిఫికేషన్ ఉంది. జియో 29 సోల్ అయితే నోటిఫికేషన్ ఈజ్ అ హ్యూమన్ బాడీ. నీకు సోల్ తీసేస్తే యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అ హ్యూమన్ బాడీ, ఇట్ ఇస్ అ డెడ్ బాడీ. అట్లనే నువ్వు వెన్ యూ షట్ డౌన్ క్వాష్ జియో 29 ద నోటిఫికేషన్ ఇదే చెత్త పేపర్ తప్ప ఏం కాదు. ఇట్ ఈస్ అ ఇన్వాలిడ్ పేపర్, చెత్త పేపర్. సో లేదు రాంగ్ కాదు, నేను అదే అంటా. అంటే ఐఎమ్ అప్లయింగ్ మై కామన్ సెన్స్. యూ అప్లై కామన్ సెన్స్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ వెన్ జియో 29 ఈస్ క్వాష్డ్, సో ఆబ్వియస్లీ దాని మీద అది పిల్లర్, జియో 29 ఇస్ అ పిల్లర్, దాని మీద ఉన్న నోటిఫికేషన్ తప్పమని పడిపోతుంది. ఎందుకో చెప్తారు, రీజన్ ఈజ్ వెరీ సింపుల్. జియో ఇప్పుడు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ అతను ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, వాడు అంటాడు జియో 29 పెట్టినావు కాబట్టే 28,150 పీపుల్ ఖచ్చితంగా మెరిట్ తీస్తారు అన్నప్పుడు నేను 26,000లో ఉంటాను నాకు తెలుసు, నేను అందుకోసమే రాసిన అని వాడు అన్నాడు అనుకుందాం. ఓకే, వాడు అంటాడు నేను జియో 55 అంటే నేను రాయను, ఎందుకంటే ఐ నో దట్ ఐఎమ్ నాట్ ఎ 2 మెరిట్ క్యాండిడేట్, ఐ విల్ నాట్ బీ నాట్ ఇన్ ద జనరల్ కేటగిరీ. బికాస్ యూ సెడ్ 28,150 తీస్తా అన్నా కాబట్టి నేను అప్లై చేసిన అంటాడు. అని నువ్వు ఏం ఆన్సర్ చెప్తావు? ఇప్పుడు నువ్వు సడన్గా దాన్ని వితండవాదం అంట. వితండవాదం కాదు, అదే అయితే ప్రిలిమ్స్ పిల్లర్ జియో 29 కాదు, ప్రిలిమ్స్ ఒక పిల్లర్ ద ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఫ్రాడ్ జరగలే, చీటింగ్ జరగలే, పేపర్ లీక్ కాలే, ఫెయిర్గా అయింది, పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు అదే ఎగ్జామ్ ఉంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేసి ఇప్పుడు నువ్వు నోటిఫికేషనే లేపేస్తే ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తుంది. అదైందా? అది తెగుతుందా పంచాయతీ ఎప్పటికన్నా? తెగదు ఫ్రెష్ నోటిఫికేషన్ అంటే అసలు ఎవరు జాబ్ చేయొద్దా? అదే ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తుంది, అది వేరే సంగతి. కానీ నువ్వు ద మూమెంట్ యూ క్వాష్ జియో 29 ఈ నోటిఫికేషన్కి మీనింగే ఉండదు, ఎగ్జామ్కి మీనింగ్ ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు అన్న నాకు అర్థమైంది. కోర్టు ఏమంటుంది అంటే జియో 29 కొట్టేసి జియో 55 అప్లై చేయండి అనగానే నేను ఇందాక చెప్పిన కదా ఒక కేసు. అవునబ్బా, వన్ సచ్ పర్సన్ విల్ గో. సో మరి ఒకటి పోతానబ్బా. ఎగ్జాక్ట్లీ, మరి కంప్లీట్ జస్టిస్ ఎట్లా జరుగుతుంది అది కూడా ఇండియాలో? సో అలాంటప్పుడు అది క్వాష్ అవుతుంది, ఆప్షన్ లేదు. నువ్వు ఈవెన్ నువ్వు కోడ్లో చిన్న సెమీకోలన్ పెట్టకపోయినా కోడ్ ఫెయిల్ అవుతుంది. సో ఇది అట్లాంటిదే. మా ఐటీ భాషలో చెప్పాలంటే ఒక కామా పెట్టకపోయినా కోడ్ విల్ నాట్ వర్క్. సో సెమీకాలన్ అంటే ఏంది భయ్యా? సెమీకాలన్ అంటే ఒక్కొక్క లైన్కి ఎండ్ ఆఫ్ ద కోలన్ అని ఒక చుక్క ఉండే ఒకటి. సో అది మాకు చాలా ఇంపార్టెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ నాట్ వర్క్. బట్ ఐ డోంట్ థింక్ సో. ఓకే, నెక్స్ట్ పాయింట్. అంటే కోర్ట్ అనుకున్నా చేయలేదు అంటున్నా, నా పాయింట్ అది. మేబీ ఎవరన్నా, బట్ ఐ థింక్ ఇట్ క్యాన్ హ్యాపెన్. మేబీ నువ్వు అన్నది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేసి అంటే ఇట్ పర్స్పెక్టివ్ డిఫర్స్. ఎవరైనా లీగల్ వాళ్ళు ఇది చూస్తే మేబీ కింద మెన్షన్ చేయొచ్చు, ప్రాబ్లీ మెన్షన్ ఎవరైనా ఉంటారు కదా మన లాయర్స్ రాయొచ్చు. అదొకటి. నెక్స్ట్ పాయింట్, సరే ప్రిలిమ్స్కి ఐ విల్ టెల్ యూ వై. ఈవెన్ జియో 29 కేసు అయ్యేటప్పుడు కూడా ద హోల్ పాయింట్ వాస్ టు redrive fresh list from the existing exam only. Prayer of the petition, most of the petitions. I'm drawing my conclusion from there. Okay, next. అదొకటి. సో ప్రిలిమ్స్కి కంక్లూజన్ ఏంటంటే జియో 29 క్వాష్ అవ్వనంత వరకు రీమెయిన్స్కి ప్రిపేర్ కాండి. జియో 29 మధ్యలోకి వచ్చిందంటే అది రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ పోయే రైలు అనమాట. అది వచ్చిందనుకో ఎంఎంటీఎస్ లాగుతాయి, లాగుతాయి అన్నీ అవుతాయి. నీతో డిఫర్ అవ్వాలంటే భయం అవుతుంది కదా. అల్టిమేట్లీ నువ్వు చెప్పినే జరుగుతాయి. అదే నేను చెప్పిన జరుగుతాయి. పబ్లిక్ ఇన్లే కదా మొన్న ఇప్పుడు కూడా ఎట్లా జరిగిందో ఎంత మంచిగా చెప్పినాం. సో అదే అండి, జియో 29 అనేది రాజధాని ఎక్స్ప్రెస్. అది వచ్చిందంటే ఇవన్నీ వీక్తాయి. సో డౌటే లేదు, అంత షూర్ షాట్. జియో 29 అన్నావు కదా కాశ్మీర్ అని లేస్తాయి బయటికి. జియో 29 అనేది కాశ్మీరా, మీకు కాశ్మీర్ అని చెప్పిన కాంచనా 1, కాంచనా 2, ఈవిల్ డెడ్ ఇవన్నీ అది లేచిందంటే అన్నీ సాఫ్ కావాల్సిందే. గాడ్జిల్లా. సో వీళ్ళు ఏమనుకుని తెలుసా, వీళ్ళు లాస్ట్ టైము దానికి నాగబంధనం వేసి కప్పి పెట్టా అనుకోర్రు. నాగబంధనం వేసి పెట్టినామని అనుకున్నారు వీళ్ళు. కానీ అది ఎక్కువ వేయలేదు. అది నాగబంధనం వేసి పెట్టినా కానీ అది డెఫినెట్గా అది బయటకు వచ్చేస్తుంది. అదే అండి, ఆ నాగబంధనం తీసిర్రు. మనకి ఆ నాగబంధనంకి ఫార్ములాలు మంత్రాలు తెలుసు. సో జియో 29 వస్తే ఇవేమి ఉండవు. షూర్ షాట్ 4.0.
ఇదండి ఇంకొకటి లాస్ట్ పాయింట్ అబ్బా, అసలు అంటే 4th పాయింట్, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 రావాలంటే అశోక్ నగర్ వదిలేయాలి. నువ్వేమంటావు? ఎందుకు అశోక్ నగర్ వదిలేయాలంటే ఎందుకు అంటే అశోక్ నగర్ ఈజ్ లైక్ ఒక ఛార్జింగ్ పాయింట్. నీ ఫోన్ ఎప్పుడు అన్నీ పెడతావా? అశోక్ నగర్ పోవాలా, నీ ఫోన్ తీసుకోవాలా, ఛార్జ్ చేసుకోవాలా, బయటకు వచ్చేయాలి. యాక్చువల్గా అందుకే మొన్న 563 కూడా మొత్తం బయట నుంచి వచ్చారు. ఎందుకంటే పెట్టెలో లేరు. అశోక్ నగర్ ఏమవుతుందంటే ఇంతసేపు ఆ గల్లీలో మిలెట్స్ గల్లీలో తిరుగుడు, అన్న మిలెట్స్ అది తినడు, ఇది తాగుడు, శంకురసం తాగుడు, ఆడ వైట్ హౌస్ కాడ ముచ్చట్లు పెట్టుడు. ఆ కేపీ ఇన్స్టిట్యూట్ బయట వానికి తెలుస్తుండే, మన దగ్గర బుక్ ఉంటుండే, టిఫిన్ సెంటర్, చాయ్ సెంటర్, అమిగోస్ ముందు. వాడు ఎప్పుడు పోస్ట్ పోన్ అయినా అన్న మీ క్లాస్ స్టార్ట్ అయింది అంటాడు. ఆ పోస్ట్ పోన్ ప్రొటెస్ట్ లో ఆడు కూడా ఉండే, చాయ్ సేల్ అవుతుంది. వాడు మనం 11 o'clock బయటకు వస్తుంటాం కదా, సార్ మీ సార్ వచ్చిందని, ఓ మేమే చూడలేదు, నువ్వు ఎప్పుడు చేసినా సార్ వచ్చిందని. ఫ్యాకల్టీ అంతా తెలుసు, అంతా తెలుసు ఆయనకి. సో నేను ఏమంటానంటే మిత్రులారా, ఈ అశోక్ నగర్ అనేది ఒక ఛార్జింగ్ పాయింట్. మీరు రండి, అశోక్ నగర్లో ఎంత ఉండాలో అంతనే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఆ వెనక గల్లీలో తిరుగుతుంటారు, ఆ వైట్ హౌస్ గల్లీలో తిరుగుడు, ఆడ వాళ్ళతో ముచ్చట పెట్టుడు, పోరగాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడం. అంటే అక్కడ ఏమవుతుందంటే బాగానే ఉంటుంది, కానీ 1 year తర్వాత మీకు అర్థమవుతుంది. నేను చాలా చూసిన ఏదైనా నాతో పాటు చాలామంది మంచి వాళ్ళు జాయిన్ అయ్యారు. స్టార్టింగ్లో ఉన్న ఎనర్జీ లాస్ట్లో లేదు, అన్ఫార్చునేట్లీ. అంటే ఇది మేము కామెడీగా చెప్తున్నాం, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నిన్న అఖిల్ బుద్ధి ఒక 3-4 days బ్యాక్ అఖిల్ బుద్ధి IAS గారు ఉన్నారు కదా, ఆయన ఒక వీడియో చేసిండు, అశోక్ నగర్ వదిలేయండి అని. కరెక్ట్ చేసిండు ఆయన. అశోక్ నగర్ వదిలేయండి అని అంటే అశోక్ నగర్లో రండి, కోచింగ్ తీసుకోండి, కొన్ని రోజులు ఉండండి, వెళ్ళిపోండి, ఆ తర్వాత మీకు అక్కర్లేదు. సేమ్. కానీ ఇట్లా అంటున్నాం కానీ కదా భయ్య, ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, అండ్ ఇఫ్ సంబడి హ్యాస్ స్టూడ్ అగేన్స్ట్ TGPSC, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అశోక్ నగర్. ఆఫ్ కోర్స్ అశోక్ నగర్. ఇప్పుడు ఈ కేసు ఎందుకు గెలిచారు? అదే అంటున్నా. అసలు కేసు వేయడం, ఫండ్స్ కలెక్ట్ చేయడం, ఆ లాయర్ల చుట్టూ తిరగడం, లాయర్లకి ఎక్స్ప్లెయిన్ చేయడం, కోర్టు డేట్లు తిరిగి ఎవిడెన్స్లు గ్యాదర్ చేయడం, డ్రాఫ్టింగ్ చేయడం. ఇప్పుడు అశోక్ నగర్ అనేది చలిలో మంట లాంటిది. నీకు ఎంత దూరం ఉండాలో అంత తీసుకోవాలా, నువ్వు అలా పోయి దూకుతావా? దట్స్ ఫైన్ మరి, బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఉద్యమం భయ్య. డెఫినెట్గా దిస్ ఈజ్ అ వార్ అగేన్స్ట్ TGPSC లిటరల్గా. దీన్ని లీడ్ చేసింది అబ్సల్యూట్లీ. దాన్ని పీపుల్ దే ఆర్ మిస్యూటిలైజింగ్ అనేది నా పాయింట్. అంటే అశోక్ నగర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ పాయింట్ ఏరియా, కానీ దానిలో మీరు ఓవర్గా ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే ఆడనే తిరిగి చాయ్ కాడ ఆడొకటి వచ్చి చెప్తాడు, ఈడొకటి వచ్చి చెప్తాడు, ఆడ ఎల్లిగడ ఒకటి చెప్తాడు, మల్లిగడ ఒకటి చెప్తాడు. సో అన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ డీసెంట్రలైజ్ అయినాక, ఇప్పుడు లైక్ ఢిల్లీ ఎట్లయితే ఇప్పుడు పోవట్లేదో, ఇప్పుడు ఆన్లైన్ ఛానల్స్, ఈ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ వచ్చి ఏ 1 districtలో ఆడు చదువుకుంటాడు. అదే చదువుకోవాలంటున్నా. నువ్వు అశోక్ నగర్ రా, చదువుకో, మెటీరియల్ తీసుకో, వెళ్ళిపో. ఆడనే తిరిగితే టైం వేస్ట్ అవుతుంది అనేది నా బాధ. ఎందుకంటే ఆయన అఖిల్ బుద్ధి కూడా అదే చెప్తుండే కదా. ఇప్పుడు నేను మన ఇద్దరం ఎట్లా కలిసినాం భయ్య? అశోక్ నగరే కలిసినాం. ఆఫ్ కోర్స్. ఎందుకు వచ్చినావు అశోక్ నగర్కి? అంతే. కానీ కలిసినాం, మనం వదిలేసినాం కూడా కరెక్ట్ టైంకి. ఎంత ఉండాలో అంత ఉన్నాం, వదిలేసినాం అంటున్నా. అదే నేనైతే ఎన్వైరన్మెంట్ కోసం వచ్చిన. కరెక్ట్. అదే ఆ ఎన్వైర్న్మెంట్ ఇందాక అదే చెప్పినా కదా, నీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అబ్బా. ఎన్వైర్న్మెంట్ అనేది ఏదైనా కానీ ఒక లిమిట్ ఉండాలా అంటున్నా. ఎక్కువ రోజులు అక్కడనే తిరగకండి, ఇరుకుతారు, ఆ ట్రాప్లో ఇరుకుతారు అనేది నా బాధ. రండి, కోచింగ్ మెటీరియల్ తీసుకోండి, వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ ఉన్నంతసేపు అవే ఒక్కొక్కటి వచ్చి చెప్తాడు, నీకు సగం టైం ఆడనే పోతుంది. అండ్ ఇప్పుడు మనకు బాగా వినబడుతుంది అమ్మాయిలు, సగం టైం అంటే ఏజ్ అట్లాంటిది, పీపుల్ టెన్షన్లో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు. సో యూ విల్ టెండ్ టు డూ మిస్టేక్స్ అనేది నేను చెప్తున్నా, అంతే కదా. ఇంకోటి ఐ థింక్ ఈ 563 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు అప్రోచ్ ద కోర్ట్. మనము అసలు యాక్చువల్గా వాళ్ళకంటే ఎక్కువ అసలు వాళ్ళే గట్టి కేసేయాలి. చెప్పు, ఇప్పుడు వాళ్ళ ఫాల్ట్ ఏంది? లేదు, వాళ్ళ ఫాల్ట్ ఉండొద్దని వాళ్ళ కోసం కొట్లాడినాం. అరే మీరు అనవసరంగా యాక్చువల్గా మా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది. అదే క్లియర్గా చెప్పినాం, చాలా అసలు
రచ్చ అవుతుంది అది. 563 పీపుల్ని మీరు తీసుకొచ్చి వాళ్ళ బతుకులు ఆగం చేస్తారని మనం అందరికంటే ఫస్ట్ చెప్పినాం. ఇప్పుడు అదే చేసారు. ఇప్పుడు ఏ 563 పీపుల్ మీరు చూడండి, మా పాత వీడియోస్ కూడా చూడండి, మేము ఎంత క్లియర్గా చెప్పాం. ఇప్పుడు మీరు క్రాస్ రోడ్స్కి వచ్చి పడ్డట్టే కదా వాళ్ళు. అరే ఈ 563 వదిలే, వీళ్ళన్నా జస్ట్ రిజల్ట్ వచ్చింది, ఏ పోస్ట్ ఎవరికో కూడా తెలియదు. ఆడ ఏపీలో 3 రోజులలో ఎగిరిపోయేటట్టు ఉంది అది. ఏది వాళ్ళు 2-3 ఏళ్ళ జాబ్ చేస్తారు, జాబ్ చేసుకుంటా. అదే నేను ఇట్లా ఎగిరిపోగానే డిప్యూటీ కలెక్టరు అటు చెప్పరాసి నమస్తే కూడా చేయడేమో. చెప్పరాసి నమస్తే ఎందుకు చేస్తాడు? చేయడు. చెప్పరాసి గవర్నమెంట్ జాబు అంతే. అరే అది తీసుకుపోరా అంటే చేస్తాడు కదా. సో అంటే చెప్పుకోవడానికి ఈజీగా ఉంది, ఫన్నీగా ఉంది, కానీ అంటే చాలా హారిబుల్ అబ్బా. వాట్ దోస్ పీపుల్ గో త్రూ ఇస్ ఇప్పుడు ఈ 563 ఈ 563 పీపుల్ అంటే ఎక్కువ మోర్ ఆఫ్ హ్యూమిలియేషన్ అవుతుంది ఇప్పుడు వీళ్ళకి 100%. ఇప్పుడు 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 చాలామంది ఇంటర్వ్యూస్ వచ్చినాయి, అమ్మాయిలవి అబ్బాయిలు, వాళ్ళని చూస్తే మంచిగా అనిపించింది. అరే యంగ్ పీపుల్. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అయితే పెట్టేసారు పేరు పక్కన పోస్ట్ కూడా, ఏది డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటిఓ పలానా ఇంకా. అంటే వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లలో అది ఇది మావాడు అదేండు మావాడు ఇదేండు అని అందరు ఇంకా అరే అన్నం చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు మనది కానీ దాన్ని మనకు ఆపాదిస్తే ఎట్లుంటుంది? అదే ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఎగ్జామ్లో, ఇంత సబ్జెక్టివ్ ఎగ్జామ్లో నువ్వు మళ్ళీ రాసి కొట్టగలుగుతావా? కూర్చోటే లేదు, సవాలే లేదు. నెక్స్ట్ టైం పడే బాల్ అట్లనే పడతాను, ఏముంది రోల్ తెలియదు. అదే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ వచ్చినోడు ప్రిలిమ్స్ క్లియర్ కాకపోవచ్చు, అంతే. యూ నెవర్ నో. అదే చెప్తున్నా కదా, నువ్వు మళ్ళీ అదే బాల్ అట్లా అదే దాకా పడతాను. ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం 100 కొట్టినావు అబ్బా, 100 సెంచరీ చేసినావు. సెకండ్ అదే ఎన్వైరన్మెంట్ పెట్టినా నువ్వు నీకు ఆ బాల్ అట్లా పడతాను తెలియదు కదా. ఈ ఎగ్జామ్ ఈజ్ లైక్ క్రికెట్, అంతే. ఎవ్రీ న్యూ ఇన్నింగ్స్ యూ స్టార్ట్ ఫ్రమ్ జీరో. అంతే. నువ్వు లాస్ట్ మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ కొట్టచ్చు, కానీ ఇది రైట్ కాదంటున్నావు. అంతే. వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే వాళ్ళ మిస్టేక్ లేదు, అబ్సల్యూట్లీ లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది కొత్తగా రైజ్ అయిన ఇష్యూ కాదు. వేలాది మంది, వందలాది రిప్రజెంటేషన్లు ఇచ్చి దే హ్యావ్ ఫ్లాగ్డ్ దిస్ ఇష్యూ. మెయిన్స్ తర్వాత ఈ ప్రాబ్లం వస్తుంది, ఆగం పెడితే అని. కానీ మరి 563 తీసుకొని కాదండి, మీరు 563 పీపుల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారు కదా, మీకు తెలియదా అండి మేము ఎంత మొత్తుకున్నామో. ఇప్పుడు మీరు వచ్చి క్రాస్ రోడ్స్లో పడ్డరు. ఇప్పుడు సరే తెలిస్తే తెలియక ఏం ఇష్యూ, ఎగ్జామ్ పెట్టిరు, వాళ్ళు రాసిరు, ఈ సమ్ సెట్ ఆఫ్ 563కి అయితే రావాలిగా. కానీ వాళ్ళు నేను మొన్న కూడా ఒకటి, వాళ్ళు మొన్న ప్రెస్ మీట్ పెడితే అడిగినా, అరే మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు మరి టీజీపీఎస్సీ ఎందుకు అడగలే? అరే కోర్టు ఏం అడుగుతారు? కోర్టు అడిగిందే నువ్వు అడుగు. ఏం అడుగుతావు? నువ్వు 2 హాల్ టికెట్లు ఎందుకు పెట్టినావు, నువ్వు ర్యాండమైజేషన్ పద్ధతులు ఎట్లా పాటించినావు, నువ్వు ఎందుకు అడుగుతలేవు అంటే నీకు అది తప్పుగా కనబడతలేదా? నీకు ఆఫీసర్ అవ్వకముందు నీకు తప్పు కనబడినప్పుడు ఆఫీసర్ అయినాక నీకేం కనబడాయి? ఇప్పుడు వాళ్ళ కాళ్ళల్లో వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు భయ్య? వన్స్ దే ఆర్ సెలెక్టెడ్ దే హ్యావ్ టు డిఫెండ్ దేర్ కేస్ విత్ ఆల్ దేర్ మైట్, బై హుక్ ఆర్ బై క్రుక్. ఇక్కడ ఇక లాజిక్ లేదు, లేదులే. కానీ ఇది ఎట్లుందంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అది ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ ఇఫ్ యూ సీ దే హ్యావ్ టు బుల్డోస్ ద హోల్ ప్రాసెస్. అంతే. అర్థమైందా? అట్లా చూస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు లెటర్స్ అజ్యూమ్ నీకే ర్యాంక్ 10 వచ్చింది, ఈ ఒక్క కేసు గెలిస్తే నువ్వు డిప్యూటీ కలెక్టర్ అవుతావు అంటే నువ్వు మొత్తం అమ్మేస్తావు. బట్ దెన్ వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళకి అఫ్ కోర్స్ వాళ్ళకి అర్థమైంది లేదు సమ్మరీ, వాట్ ఎవర్ దే న్యూ దే సమ్మరీ. వాళ్ళని చూసి మనం పిటి అవ్వడం తప్ప చేసేది ఏం లేదు. దట్స్ వాట్ వీ కెన్ డూ. అంటే చాలా మంది ఇంటర్వ్యూస్ చూసి అరే మంచి కేపబుల్ పీపుల్, మంచి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉన్నారు. మనం అదే నేను ఎన్నోసార్లు చెప్పిన, నెక్స్ట్ టైం ఎగ్జామ్ పెడితే కూడా ఈడ టైమ్ అండ్ అగైన్ నేను చెప్పాలనుకుంటే ఒకటే, యాంగ్విష్ మీది కాదు, యాంగ్విష్ మాది కూడా. అదే నొప్పి మాకు కూడా అవుతుంది. అదే మాకు కూడా అవుతుంది. ప్రిపేర్ మేము కూడా అయినాము, వెరీ మచ్ కేపబుల్. ఓకే, దట్ ఈస్ అనదర్ పాయింట్. నేను మన కేపబిలిటీకి అదే చెప్తాను. నేను August 19th రోజు బంద్ చేస్తే డైరెక్ట్ జనరల్ ఎస్ఏ రాసిన ఎగ్జామ్ 65 మార్కులు వచ్చినాయి. దట్స్ ఓకే, చెప్తున్నా. అంటే కేపబిలిటీ గురించి మాట్లాడుతున్నా, దట్ ఈస్ అనదర్ ఇష్యూ. బట్ అంటే చెప్తున్నా మనం కేపబుల్ అని చెప్పడానికి. ఆ జరిగిన మెయిన్స్ సరే కోర్టు చెప్పింది అది ఇది అని, బట్ వాట్ ఐ వాంట్ టు సే వాస్ దట్ వాజ్ నాట్ ఎ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. దట్ మచ్ ఐ క్యాన్ గ్యారంటీ. అంతే. ఆ జరిగిన 7 రోజుల ఎగ్జాము లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ కాదు. ఎందుకంటే హాఫ్ ద స్టూడెంట్స్ వర్ ఫైటింగ్ ఫర్ ద రైట్ రీజన్స్. అంతే.
దే హ్యాడ్ ఫుల్ కన్విక్షన్. ఎవ్వడు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయి అనలే, అదే ఇవ్వడంలే, బికాస్ దే బిలీవ్డ్ ఇన్ సమ్ కాజ్. ఓకే 563 పీపుల్లా దాన్ని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాట్ ఎవర్. ఇప్పుడు అంత పెద్ద ఉద్యమం జరిగింది October 19th మనం ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినామా? ఇప్పుడు ఆ అమ్మాయి ఒక వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చినామా? వాళ్ళందరూ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్, అందరూ హ్యూజ్ రెస్పెక్ట్ టు దెమ్, వెరీ మచ్ ఇంప్రెస్డ్. వాలంటర్లీ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్, వాలంటర్లీ. అసలు నేను అనుకోలే అంతమంది వస్తారు, ఎక్స్పెక్ట్ అయ్యలే కదా మామూలు. హ్యూజ్. ఇప్పుడు వీళ్ళు ఇట్లనే చేస్తే మళ్ళీ అట్లాంటి ఉద్యమం జరగవచ్చు మళ్ళీ. ఎందుకంటే పబ్లిక్ ఏదో ఒక రోజు కడుపు కాలుతుంది వాళ్ళకి కూడా. అరే మళ్ళీ అప్పుడు గ్రూప్ 2కి రాలేదా 10,000 మంది వచ్చారు నాంపల్లికి. అంటే అది కూడా అందుకోసం ఆ భయం ఉంది కాబట్టి చిన్న రిజల్ట్ రాగానే టీజీపీఎస్సీ వాళ్ళు పోలీస్ బండ్లు 30 వస్తే అశోక్ నగర్ నిలుచుంటాయి. 30 బండ్లు ఏడికల్ స్టార్ట్ అవుతుంది, అశోక్ నగర్ చౌరస్తా ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర స్టార్ట్ అయితే బావర్చి దాకా అన్ని బండ్లే ఉంటాయి, 30 ఉంటాయి ఈజీగా. ఎందుకబ్బా 30 బండ్లు నాకు అర్థం కాదు. వీళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్లా, మన పిల్లలు ఏమన్నా టెర్రరిస్ట్లా ఏమన్నా ఇదా ఏంది నాకు అర్థం కాదు. పోలీసులు నేను బద్నాం. పోలీసులు కూడా వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా దీంట్లో వండర్ భయ్య. అసలు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇంత లీగల్ ఒపీనియన్ వీళ్ళు ఉంటారు వీళ్ళ దగ్గర, పిలిపించుకున్న 2 నిమిషాలు అడగరా? అంటే ఆ లీగల్ వాళ్ళు సగం చెప్పంగానే మీకు మంచిగా అర్థం కాలేదు, రెండోసారి చెప్తా మాకు ఏదైనా సగం పుణ్యానికి వచ్చి నాకు రెండోసారి చెప్తా ఇలా ఆట అయిపోయి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళతో పెద్ద పంచాయతీ భయ్య. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లీడర్లు అందరు కూర్చొని ఆ రోజు మీటింగ్ పెట్టుకోరు కింద స్క్రోలింగ్. అరే వీళ్ళు మీటింగ్ పెట్టుడు ఏంది అసలు? వీళ్ళు మనం పోయి పొలిటీషియన్ నాడు కూడా ఏంది, పొలిటీషియన్ పోయి టీజీపీఎస్సీ గో హెడ్ ఇచ్చుడు ఏంది? అసలు దీంట్లో పొలిటీషియన్కి ఏం సంబంధం అబ్బా? నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. స్టూడెంట్స్ తప్పు దీంట్లో. ఎందుకంటే స్టూడెంట్ ఎవరిని అడుగుతాడు? అంటే పోయి అమ్మ నాన్నక చెప్పు అంటే ఇవేమో చెప్తారు అట్లా. కాదు ఆ రోజు ఏదో మంత్రివర్గ సమావేశం ఏదో అయిందిగా, వీళ్ళకి తెలియదు 2955 ఆడేదో ఎప్పుంటాడు సార్ బీసీలు ఎక్కువ వచ్చారు అని కథం అయిపోయాయి. ఒకటే పాయింట్, బీసీలు ఎక్కువ వచ్చారు. ఎందుకు ఎక్కువ వచ్చారు, దాని కాంటెక్స్ట్ ఏంటిది, దాని పుట్టపురాతనలో నాకేం చూస్తే అదే గుర్తొస్తుంది. బ్రహ్మానందం సీనే వీళ్ళు. అరే పాయింట్ ఎవడు ఎక్కువ వచ్చిండు ఎవడు తక్కువ వచ్చిండు కాదు, ప్రొసీజర్ ఏందని. అదే అవన్నీ మాకు అనవసరం. అంటే అంత అర్థం కూడా చేసుకోనికే ట్రై చేయరు. నాకు సగం వీడే చిరాకు అంటారు, మాకు సగం వీడికి చిరాకు రెండోసారి చెప్తాను. ఎక్కువ వచ్చిరా కథం సార్ 55 అయితే 28,000 మంది సార్. అదే 29 అయితే 31,000. ఓకే క్లోజ్, డిస్కషన్ క్లోజ్. మా మామ ఎమ్మెల్యే లాగా. సో మాకు సంబంధం లేదు అంత, మాకు అనవసరమా మామ ఎమ్మెల్యే అంతే. మట్టాలింగా అంతే. సరే అండి, ఇప్పటికే చాలాసేపు అయింది, 32 నిమిషాలు అవుతుంది. సో అదండి, సో స్టార్ట్ ప్రిపేరింగ్. లేట్ చేయకండి, బెటర్ లేట్ దెన్ నెవర్. ప్రిపేర్ అవ్వండి, స్టార్ట్ చేయండి, అన్నీ మనకు ఫేవరబుల్గానే వస్తాయి. ఇప్పుడే మనం 50% సక్సెస్ఫుల్ అయినాం మనం ఇప్పటికే. అండ్ ఇదన్నా నెక్స్ట్ వీడియో విల్ డూ భయ్యా, మీ అండ్ శశి విల్ కమ్, విల్ టెల్ దెమ్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఎస్ఎస్సి CGL ఎగ్జామ్. సూపర్. అండ్ వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్స్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కస్టమ్స్. ఇప్పుడు మీరు గట్టిగా ఉన్నారు కాబట్టి యూ కెన్ టెల్ అసలు ఎట్లాంటి పొజిషన్స్ ఉంటాయి, మంచి పోస్టులు ఉంటాయి. రియల్ టైం అది అంటే ఈ పెంట నుంచి బయటపడడానికే బయట ఎన్నో ఆపర్చునిటీస్ చెప్పాలి. దట్ ఈస్ వాట్ ఈస్ లెర్నింగ్ కంటిన్యూస్ ఆల్ అబౌట్ కదా. ఇప్పుడు మనము ఓన్లీ వాళ్ళ మీద టీజీపీసీని తిట్టడానికి కాదు మనకు, వీ హ్యావ్ టు లెట్ దెమ్ నో. మేము అంటే నెక్స్ట్ వీడియో చేస్తామండి, వీ విల్ టెల్ అబౌట్ వాట్ ఈస్ ఎస్ఎస్సి CGL ఎగ్జామ్స్ ఏంటి. ఇప్పుడు యువదన్ వాళ్ళు ఇట్లాంటివి ఉన్నారు కదా, ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, దే విల్ టెల్. సో ఐ కెన్ గెట్ యూ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ zones, domains. I can get you Ministry of External Affairs, Income Tax Inspectors, Assistant Enforcement Officers from ED, from our department, DRI, Customs. Okay, DRI and all our department only, and examiners gaani. So you can have, if they are available in Hyderabad, you can do it, or if they are available somewhere else also. అంటే గ్రూప్ 1కి తక్కువేం లేవు ఈ పోస్టులు, దే ఆర్ సూపర్ పోస్ట్. అరే ఎక్స్ట్రా మంచి పోస్ట్. ఇప్పుడు మీరు కస్టమ్స్ ఆఫీసర్ చూడండి ఎంత బాగుంటుంది. సో విల్ డూ ఇట్, చేస్తామండి ఆ వీడియో ఒకటి చేస్తాము, సో దట్ పీపుల్ విల్ హ్యావ్ ఎన్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. చలో మరి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ అండ్ యోధన్ signing off. Have a good night. Good night.